నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో లక్షలాది మంది పాల్గొన్నారు. 5 శతాబ్దాలుగా సాగిన ఈ ఉద్యమంలో ఎంతో మంది పోరాటం చేశారు. వీరిలో కొంతమంది ఈ ఉద్యమానికి ఊపిరిగా నిలిచారు. అటువంటి వారిలో ఒకరే అశోక్ సింఘాల్. కరసేవ చేస్తున్న సమయంలో లాఠీ దెబ్బల కారణంగా నెత్తురోడుతున్న రాముడి కోసం పోరాటం మాత్రం ఆపలేదు. తల నిండా రక్తం కారుతున్న సింఘాల్ ఫోటోలు కనిపించినప్పుడు దేశం మొత్తం విస్తుపోయింది. నిప్పులు కురిసినట్టు ఉండే ఉపన్యాసాలు, తిరుగులేని ఉద్యమ వ్యూహం ఆయన సొంతం. భారతీయ జీవన విధానానికి ఆత్మగౌరవ స్పృహను అద్దిన విశ్వ హిందూ పరిషత్ కోసం ఆయన 2 దశాబ్దాలు శ్రమించారు. కార్యదర్శిగా, కార్యనిర్వాహక అధ్యక్షునిగా, అంతర్జాతీయ అధ్యక్షునిగా ఆయన చేసిన సేవ ఎనలేనిది. 6.5 దశాబ్దాల పాటు ఆయన హిందూ సమాజ ఉద్ధరణకు పాటుపడ్డారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సింఘాల్ను స్మరించుకోవడం మనందరి బాధ్యత. హిందువులంతా కలిసికట్టుగా సాగించిన ఈ ఉద్యమానికి రామ జన్మభూమి న్యాస్ అధిపతి రామచంద్ర పరమహంస 1934లో శ్రీకారం చుట్టారని, విశ్వ హిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్ ఆకృతిచ్చారని, బీజేపీ నాటి అధ్యక్షుడు లాల్ కృష్ణ అద్వానీ ఉద్యమాన్ని రథంతో దేశవ్యాప్తం చేశారని అనేవారు. ఉద్యమానికి పెద్ద కదలికను తెచ్చిందే 1984 నాటి ధర్మ సంసద్. ఆనాడు విహెచ్పి ప్రధాన కార్యదర్శిగా ఉన్న సింఘాల్ ఆ సంసద్ పేరుతో సాధు సంతులను ఒక వేదిక మీదకు తీసుకొచ్చారు. తరువాత ఆయన పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడయ్యారు. తరువాత కాలమంతా సాధు సంతులకు, అయోధ్య ఉద్యమంతో సంబంధం ఉన్న అన్ని హిందూ సంఘాలకు మధ్య వారధిగా గొప్ప పాత్రను పోషించారు. 1989 నాటి పార్టీ ఎన్నికల ప్రణాళికలో అయోధ్య అంశాన్ని చేర్పించిన ఘనత కూడా ఆయనదే. అప్పుడు అద్వానీయే బీజేపీ అధ్యక్షుడు. ఆ విధంగా హిందుత్వ జాతీయవాదం చుట్టూ భారత రాజకీయాలు తిరగక తప్పని పరిస్థితిని ఏర్పరచడంలో సింఘాల్ కీలక పాత్ర పోషించారు. ఆగ్రాకు చెందిన సింఘాల్ బాలాసాహెబ్ దేవరస్, బావురావు దేవరస్ అడుగుజాడల్లో ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. గోరఖ్పూర్, బెనారస్ వంటి ప్రాంతాల్లో ఆయన సంఘ్ విస్తరణకు ఎంతగానో కృషి చేశారు. ఎమర్జెన్సీ కాలంలో ఏబీవీపీ విస్తరణకు కీలకంగా పనిచేశారు. అదే సమయంలో జైలుకు కూడా వెళ్లారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ పట్టా తీసుకున్న సింఘాల్ క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆర్ఎస్ఎస్లో చేరారు. ఢిల్లీ, హర్యానా ప్రాంత ప్రచారకగా పనిచేశారు. 1980వ సంవత్సరంలో ఆయనకు విహెచ్పి బాధ్యతలు అప్పగించింది. అదెంత సరైన నిర్ణయమో ఆ తరువాత తెలిసింది. ఆయన ఈ బాధ్యత స్వీకరించిన తర్వాత ఎదుర్కొన్న పెద్ద సమస్య మీనాక్షీపురం మత మార్పిడులు. వీటిని అడ్డుకోవడానికి అతి తక్కువ కాలంలోనే 200 హిందూ దేవాలయాలను దళితుల కోసం నిర్మించారు. ఈ చర్యతో ఆ ప్రాంతంలో మత మార్పిడులు చాలా వరకు తగ్గిపోయాయి. ఎటువంటి సమస్యనైనా ధీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన సమర్థుడు ఆయన. తరతరాలుగా హిందూ సమాజం ఎదుర్కొంటున్న సమస్యను సామాజిక దృష్టితో దర్శించి పరిష్కరించడానికి తన వంతు ప్రయత్నం చేశారు. 1984లో సింఘాల్ నేతృత్వంలో జరిగిన ధర్మ సంసద్కు అనేక ప్రత్యేకతలున్నాయి. అందులో మొదటిది హిందుత్వ పునరుజ్జీవన ఉద్యమానికి తీసుకోవాల్సిన చర్యల గురించి సాధు సంతులు ఒకే వేదిక మీద చర్చించారు. అయోధ్య ఉద్యమానికి ఊపు తేవడం గురించి ఇక్కడ మంచి చర్చ జరిగింది. అయోధ్యతో పాటు కాశీ, మధురలో కూడా హిందువుల హక్కులు ప్రకటించుకోవడం గురించి ఇక్కడ ప్రస్తావనకు వచ్చింది. తరువాత ఆయనే అయోధ్య ఉద్యమానికి అగ్రనేతల్లో ఒకరిగా ఎదిగారు. 1986లో సింఘాల్ విహెచ్పి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి దాదాపు 6 సంవత్సరాలు ఉద్యమాన్ని తిరుగులేని రీతిలో నడిపించారు. అయోధ్య రామాలయ ఉద్యమంలో ముఖ్యమైన శిలాన్యాస్ కూడా ఆయన నాయకత్వంలోనే జరిగింది. దీంతోనే అయోధ్య ఉద్యమం గ్రామ గ్రామానికి చేరింది. ఉద్యమ సమయంలో రాజీ లేని ధోరణిని అనుసరించారు. వాజ్పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మందిర నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకోనందుకు నిరసనగా ఆయన ఆమరణ నిరాహార దీక్షకు సైతం ఉపక్రమించారు. అయోధ్య అంశం, కరసేవకుల పట్ల మీడియా చూపిస్తున్న వైఖరిలో కుట్ర ఉందని ఆరోపించారు. 1990 నాటి కరసేవ కార్యక్రమాన్ని సింఘాల్ ముందుండి నడిపించారు. అప్పుడే కరసేవకుల మీద ములాయం సింగ్ ప్రభుత్వం కాల్పులకు ఆదేశించింది. బాబ్రీ వ్యతిరేక ఉద్యమాన్ని సింఘాల్ దూకుడుగా ప్రచారం చేయడం వల్లే 1989లో బీజేపీకి ఉన్న 2 లోక్సభ సీట్ల సంఖ్యను 89కి పెంచుకోవడానికి వీలైంది. ఎల్కే అద్వానీ నాయకత్వంలో బీజేపీ రామమందిర ఉద్యమానికి మద్దతుగా రథయాత్ర ప్రారంభించినప్పటికీ 1990 అక్టోబర్ 30న బాబ్రీ మసీదుపై జరిగిన మొదటి దాడిలో భారీ జనసమూహానికి మాత్రం అశోక్ సింఘాలే ప్రధాన కారణం అని చెప్పక తప్పదు.
ఆ ఘటన తర్వాత ఎంతోమంది బాబ్రీ కూల్చివేతపై తమను తాము కాదు అని చెప్పుకున్నప్పటికీ అశోక్ సింఘాల్ మాత్రం కూల్చివేతను తాను ముందుండి నడిపించారని గర్వంగా చెప్పుకునేవారు. అంతటి ధీరోదాత్తుడు 2015 నవంబర్ 17న అనారోగ్యంతో పరమపదించారు. ప్రస్తుతం అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో అశోక్ సింఘాల్ను మరొక్కసారి స్మరించుకుందాం. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.